నమస్తే, నేను సిఎస్ రావు. విశాఖలో డ్రగ్స్ వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. సిబిఐ చేసినటువంటి దర్యాప్తు మీదనే కొన్ని అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై భారత్. జై భారత్. సార్, విశాఖ డ్రగ్స్ అనేది పెద్ద స్థాయిలో దొరికినాయి, అది మీకు కూడా తెలుసు. బట్ ఇన్వెస్టిగేషన్ విషయంలో కొంత ఏదో కాన్స్పిరసీ జరుగుతుంది వెనక అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి సార్. అలా కనిపిస్తుందా మీకు? సాధారణంగా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది అది ఒక సీక్రెట్ అఫైర్. ఇన్వెస్టిగేషన్ లో రోజు చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదు. ఎందుకంటే ఆ మొత్తం ర్యాకెట్ వెనకాల ఎవరున్నారు, ఈవెన్ ఏదైనా పొలిటికల్ అండదండలు ఉన్నాయా, ఇలాంటివన్నీ వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేది చాలా సీరియస్ అండ్ పవర్ఫుల్ యాక్ట్. అందులో ఏంటంటే ప్రతిదీ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేయబడింది. సో దాంతో ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రొసీజర్ మనం ఫాలో చేయమో రేపు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఈ విషయాలు ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి అవతల వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది, పకడ్బందీగా చేయాలి. ఎందుకంటే ఏవైతే కంటైనర్ లో సీజ్ చేశారో వాటన్నింటినీ కూడా డ్రగ్స్ ల్యాబ్ పంపించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు అక్కడ నార్కోటిక్స్ ఇందులో ఏ పదార్థాలు ఉన్నాయని కూడా నిర్ణయిస్తారు. తర్వాత మొత్తం క్వాంటిటీ ఎంత ఉంది, 25,000 కేజీలు ఏదైతే డ్రైడ్ ఈస్ట్ అని వాళ్ళు తెప్పించుకున్నారు, దాంతో పాటు ఇది కూడా వచ్చింది. అంటే వీటిలో కలిపి పంపించారా లేకుంటే ఈ కంటైనర్స్ లో విడిగా దాన్ని ప్యాక్ చేసి పంపించారా, ఇది కూడా మనకు తెలియాల్సిన అంశం. ఆ తర్వాత వచ్చేసి సార్ డే వన్ మన లోకల్ పోలీస్ అక్కడికి వెళ్ళి హడావుడి చేశారని ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేశారు కదా సిబిఐ వాళ్ళు. సో లోకల్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సాధారణంగా ఏంటంటే బయటి ఏజెన్సీ వచ్చినప్పుడు లోకల్ పోలీస్ హెల్ప్ కోరుతారు. మామూలు సపోజ్ నేను సిబిఐలో ఉన్నాను, సడన్ గా ఒరిస్సాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను సిబిఐని నాకు ఐడెంటిటీ ఉంటుంది కానీ నాకు అక్కడ లోకల్ అసిస్టెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను కదా, సిబిఐ నుంచి వచ్చాము కాబట్టి మాకు అసిస్టెన్స్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి అనేది కూడా ఉంటుంది. సో ఈ ప్రస్తుత కేసులో మరి సిబిఐ వారిని పిలిచారా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ స్క్వాడ్ ని పిలవాలి, సిబిఐ వాళ్ళ వెంట డాగ్ యూనిట్ ని తీసుకురావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే లోకల్ గా ఉన్న ఏదైనా డాగ్ స్క్వాడ్ అయితే దాన్ని వినియోగించుకుంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ సీజ్ చేసిన డ్రగ్స్ అన్నింటినీ కూడా వెయిట్ చేయాలి, దాన్ని బరువు చూడాలి. దానికోసం లోకల్ గా మనకు ఏవైనా ఈ వెయిట్స్ అండ్ మెజర్స్, తర్వాత వచ్చేసి బ్యాలెన్సెస్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక్కోసారి పెద్ద సంఘటన జరిగినప్పుడు చాలా మంది లోకల్ పబ్లిక్ రియాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని కార్డన్ ఆఫ్ చేయడానికి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటారు. సపోజ్ ఆ సీజ్ చేసిన మెటీరియల్ ఎక్కడైనా సేఫ్ గా పెట్టడానికి లోకల్ హెల్ప్ తీసుకుంటారు. కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు కూడా లోకల్ పోలీస్ హెల్ప్ ఉంటుంది. అందులో అంటే నేను ఎఫ్ఐఆర్ లో ఏదో మీడియాలో చదివినప్పుడు డిలే అయింది అన్న ఒక విషయాన్ని వాళ్ళు అందులో చేశారన్నారు. దాని గురించి సిపి విశాఖపట్నం గారు దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వారి స్టేట్మెంట్ కూడా దాని పేపర్లో ఇలాంటిది ఏమీ జరగలేదు, మేము ఆ సందర్భంగా వాళ్ళు అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీదకి అక్కడ వచ్చి సిపి గారు స్వయంగా వెళ్ళి చూశారన్నది కూడా మనం చూసాము. ఎందుకంటే సీనియర్ అధికారులు ఎందుకు వెళుతుంటారంటే అక్కడ లోకల్ కోఆర్డినేషన్ సరిగా జరగాలి అన్న విషయం కూడా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాంటి సీజర్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బల ప్రయోగం చేయడానికి, తర్వాత సిబిఐ ఆఫీసర్లను భయపెట్టడానికి ఆ విధమైన ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. సో వాటి నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా లోకల్ పోలీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సార్, ఒకటి లోకల్ గా ఉండేటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది సాధ్యం అవుతుందా? అంటే ఈ డ్రగ్స్ అన్నది ఎవరు ఆర్డర్ చేశారన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే ఏజెన్సీ ఉందో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒంగోలులో ఒక ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్ ఫీడ్ కానీ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆక్వా ఫీడ్. ఆక్వా ఫీడ్ లో సాధారణంగా మనకు డ్రైడ్ ఈస్ట్ అన్నది కావాల్సి ఉంటుంది.
కానీ నేను పేపర్లో చదివిన విషయం ఏంటంటే లోకల్ గా మనకు 75 రూపాయల్లో దొరుకుతుందండి ఈస్ట్ పర్ కిలో. ఇది బయట నుంచి 176 రూపాయలు తెచ్చుకున్నారన్నది ఒక వాదన. అంటే ఇంత ఖర్చుగా మన దగ్గర స్థానికంగా తక్కువగా దొరుకుతున్న దాన్ని బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఏమవుతుందంటే బయట నుంచి తీసుకురావడం వల్ల అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకురావడానికి ఈ విధమైన కంటైనర్లు ఈ విధమైన విధానాన్ని అనుసరించారన్నది కూడా ఒక డౌట్ మనకు డెవలప్ అవుతుంది. అంటే స్థానికంగా నాకు దొరికే మెటీరియల్ ఇక్కడ మామిడి పండు నాకు 40 రూపాయల కేజీకి దొరుకుతుంటే నేను అదే బయట నుంచి 100 రూపాయలు తీసుకుంటే ఒక అనుమానం వస్తుంది, ఎందుకు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు సేమ్ వెరైటీ అన్నది. సో ఆ విధంగా ఈ రేట్ లో ఉన్న డిఫరెన్స్ చూస్తే దానికి తర్వాత ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 63 కంటైనర్స్ వచ్చాయి ఇదే కంపెనీకి అన్నది కూడా నేను రాయడం. అంటే ఇప్పటి వరకు ఏ కంటైనర్లు వచ్చాయి, అందులో ఏ మెటీరియల్ వచ్చాయి, వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ ఎక్కడికి వెళ్ళింది, తర్వాత దాని ఎండ్ డెస్టినేషన్ చేరిందా, ఇవన్నీ కూడా గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే 2021 మీరు చూసుకుంటే ముంద్రా పోర్ట్ లో కూడా ఈ విధంగా ఒక 3000 కేజీలు అక్కడ హెరాయిన్ దొరికింది. ఆ హెరాయిన్ కూడా ఎక్కడ విజయవాడలో ఒక కంపెనీ ఆర్డర్ చేసింది. ఎవరో సుబ్బారావు ఎవరో ఇద్దరు వ్యక్తులు, తర్వాత దానికి కాకినాడలో ఉన్న వ్యక్తుల యొక్క కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది జరిగింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో కూడా ఏమీ తెలియదు. ఆ తర్వాత ఆ కేసు ఎందుకంటే ఇటువంటి కేసులు 2-3 రోజులు ఉంటాయి పత్రిక. ఈ మధ్య ఏంటంటే పత్రికల్లో కూడా 2 రోజులు ఫాలో అయిన తర్వాత దాన్ని మళ్ళా ఫాలో అప్ కూడా ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే సెన్సేషనల్ కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా కొద్దిగా ప్రెస్ నోట్స్ ఇష్యూ చేయడం కూడా చాలా అవసరం. అప్పుడు ఏమవుతుందంటే ఈ డౌట్స్ ఏదైతే మీరు ఏదైతే సందేహం వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ లో మీరు డీప్ గా ఏం చేస్తున్నారు, అందులో ఈ కేసు ప్రోగ్రెస్ ఎలా అవుతుందని. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని వేల కిలోలు విశాఖలోకి రావడం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో చాలా భయోత్పాదన కలిగజేసింది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భయంగా మారిపోయింది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా పిల్లలు గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో తిరిగినప్పుడు ప్రజలు కూడా కోరుకుంటారు ఈ విషయంలో ఏం జరుగుతుందని. అందువల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా వేర్ ఫ్యాక్ట్స్ అన్నవి మీరు ఇస్తే ఈ రోజు ఈ కేసులో ఈ విధంగా చేయడం జరిగింది, ఈ విధంగా సర్చెస్ ఎక్కడ జరిగాయి కూడా మీరు ప్లేస్ కి ఇవ్వకండి. ఇందులో 2-3 ప్రదేశాల్లో సర్చలు చేయడం జరిగింది. దానిలో కొంత ఇన్ఫర్మేషన్ సీజ్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కామ్ అయిపోతుందో మీరు ఇందాక మొదట్లో అడిగిన ప్రశ్న ద్వారా వాళ్ళలో కూడా సందేహాలు వస్తాయి. ఎందుకంటే పేపర్లో సోషల్ మీడియాలో చూసుకుంటే 2 ముఖ్య పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నవి, ఆ పార్టీలు ఈ కంపెనీ ఏదైతే ఉందో దాని డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా దగ్గర ఆ విధంగా కూడా 2 పొలిటికల్ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ డౌట్ వదులుతుంది అన్నమాట. ఈ డౌట్ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వాళ్ళతో ఏదైనా కుమ్మక్కం అయిందా అన్న డౌట్ కూడా రావడం సహజం. కాబట్టి ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో అప్రోప్రియేట్ లెవెల్లో దీని గురించి వస్తున్న డౌట్లను తీర్చడం, ఎందుకంటే ప్రజలలో దీని గురించి ఒక అవగాహన కల్పించడం, ఆ తర్వాత ఇందులో నిజంగా ఏం జరిగింది, ఏ డ్రగ్స్ ఇందులో వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేయడం కూడా చాలా అవసరం అని నేను అనుకుంటాను. రావు సార్, మీరు ఒకసారి గతంలో 2021లో అసీ ట్రేడర్స్ విజయవాడ ఆర్డర్స్ తోటి కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. లోకల్ పోలీసులు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో వెళ్ళిపోయింది సార్ అది ఆ కేసు. ఇప్పుడేమో మళ్ళా దానికన్నా పెద్ద కేసు బయటకు వచ్చింది. ఇదేమో బ్రెజిల్ నుంచి వచ్చింది అంటున్నారు, అదేమో చైనాకు సంబంధించినటువంటి షిప్ అంటున్నారు, మధ్యలో ఎక్కడికో జర్మనీకి వెళ్ళింది అంటున్నారు. ఇవన్నీ చాలా చాలా డౌట్స్ రకరకాల సోర్స్ నుంచి వస్తుంది న్యూస్ అయితే. సో దీన్ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలంటే ఎలా సార్? భారతదేశం ఏంటంటే ముఖ్యంగా గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ ఈ క్రిసెంట్ మధ్య ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మనకి ఈస్ట్ లో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్, తైవాన్, ఆ తర్వాత వియత్నాం. అదే గోల్డెన్ క్రిసెంట్ ఇటు తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. సో ఈ రెండింటి మధ్య ఉండడం వల్ల ముఖ్యంగా ఓపియం అన్నది ఈ దేశాల్లో ఎక్కువగా కల్టివేట్ అవుతుంది. సో ఆ దేశాల నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న ముంద్రా కేసులో చూస్తే అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆ తర్వాత జర్మనీకి వెళ్ళి నుంచి వచ్చినట్టుగా ఒకటి.
ఆ తర్వాత ఇప్పటిది ప్రస్తుతానికి తీసుకుంటే బ్రెజిల్ నుంచి వచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఈ విధంగా, ఎందుకంటే భారతదేశంలో యువతరం చాలా ఎక్కువగా ఉంది. మిగతా ఈ డ్రగ్ కార్టెల్స్ ఇవన్నీ కూడా ఏ దేశంలో అయితే యువతరం ఎక్కువగా ఉంటారో ఆ దేశంలో యువతరం ఎప్పుడు కూడా ఏదైనా కొత్త విషయాలు వస్తే వాటిలను మనం ఒక టేస్ట్ చేయాలి అన్న వాళ్ళలో ఇంక్లూజిటివ్నెస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఈ విషయాలు కూడా చాలా మంది యువతరం ఒక ఎక్స్పెరిమెంటల్ చేసే విధంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఇది ఈజీ మనీ కూడా, ఎందుకంటే డ్రగ్స్ ట్రేడ్ అన్నది ఈజీ మనీ. ఎందుకంటే ఒక్కొక్క కేజీలో మీకు కోట్ల రూపాయల దాని విలువ ఉంది. సో ఆ విధంగా డ్రగ్స్ ఈజీ మనీ కాబట్టి కూడా చాలా మంది పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సాధారణంగా ఏమనుకుంటుంటామంటే డైరెక్ట్ గా పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ మొదట స్మోకింగ్, ఆ తర్వాత లిక్కర్, ఈ రెండు ఎప్పుడైతే అలవాటు అవుతాయో ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి యువతరం పెడుతుంది. సో మనం చాలా మంది ఏమనుకుంటామంటే మా పిల్లవాడు స్మోకింగ్ చేస్తున్నాడు, లిక్కర్ తాగుతున్నాడు, పెద్దగా ఓకేలే. ఇప్పుడు ప్రస్తుత సమాజం సోషలైజేషన్ పేరు మీద చాలా విషయాలు జరుగుతున్నాయి సమాజంలో. కానీ ఈ సోషలైజేషన్ ద్వారా ఈ లిక్కర్ తీసుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రగ్స్ తీసుకోవడం. వన్స్ వాళ్ళు డ్రగ్ తీసుకోవడం మొదలు పెట్టారంటే ఆ దాని ప్రభావంలోకి వెళ్ళిపోతారు. ఎలాగైనా దాన్ని కొనసాగించాలని దొంగతనాలకు పాల్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చైన్ స్నాచర్స్ మీరు చూస్తే చాలా మంది ఈ విధంగా డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళే. తర్వాత ఈ ల్యాప్టాప్ లిఫ్టర్స్, వెహికల్స్ నుంచి చాలా మంది ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, తర్వాత ఇళ్లలోంచి కూడా చాలా వస్తువులు బయటికి మాయమవడం, ఇళ్లలో ఉన్న డబ్బులు బయటికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డ్రగ్ అడిక్షన్ కు ఫైనల్ గా లీడ్ చేసేది. ఎందుకంటే వాళ్ళని కరెక్ట్ టైంలో గనక మనం రిహాబిలిటేషన్ సెంటర్స్ కు తీసుకుపోతే, వన్స్ వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గా మారిపోతే ఏమవుతుందంటే వాళ్ళ ప్రభావం ఇంటి వాళ్ళ మీదే కాదు సమాజం మీద కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఇంకా కొంతమందిని డ్రగ్ అడిక్ట్స్ తయారు చేసే విధంగా వాళ్ళు కూడా ఈ డ్రగ్ కార్టెల్స్ అన్నవి, ఈ డ్రగ్ పెడ్లర్స్ అన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద సమాజానికి చాలా పట్టి పీడిస్తున్న ఒక పెద్ద ప్రమాదం.